సంతోషంగా ఉన్నవారికి సమస్యలు లేవని కాదు, వాటిని ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం, శక్తి ఉందని. బంధమనే వృక్షానికి నమ్మకమనే వేళ్ళు బలంగా ఉన్నంతకాలం బంధం పచ్చగానే ఉంటుంది. ఓటమి లేని వారికి అనుభవం రాదు, అనుభవం లేని వారికి జ్ఞానం రాదు. చెప్పటం తేలిక, చేయటం కష్టం. చీడ అంటుతుంది కానీ సిరి అంటదు. విత్తనం చిన్నదైనా మొక్క అవుతుంది. మంచి కొంచెం చేసినా మేలు చేస్తుంది. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం, కోపాన్ని అహాన్ని తగ్గించుకోవటం, నవ్వుతూ బాధలు మర్చిపోవటం, కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వటం. అనకూడని మాట అంటే పడకూడని మాట పడాల్సి వస్తుంది. వృధా చేసిన సమయం, శ్మశానానికి పోయిన శవం తిరిగి రావు. మనిషి జీవితం మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది కానీ లోపలన్నీ పురుగులే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగా కనపడుతుంది కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్లు ఎవరికీ కనిపించవు. అవకాశం రాకపోవటం దురదృష్టం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం నిర్లక్ష్యం. అవకాశాన్ని సరిగా వాడుకోవటం ఇంగితం. లేని అవకాశాన్ని సృష్టించుకోవటం తెలివి. నిన్న నవ్విన వాళ్ళు నిన్ను అవకాశం అడగటం విజయం. నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తలదించుకునేలా చేయటం ఓటమి. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. చేసిన తప్పుకు క్షమాపణ అడిగిన వారు ధైర్యవంతుడు, క్షమించగలిగిన వారు బలవంతులు. నీకు కష్టమనిపించే నీ ఉద్యోగం ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం. నీకు విసుగు తెప్పించే నీ పిల్లలు పిల్లలేని దంపతుల మధుర స్వప్నం. నీకు లభించిన ఇల్లు అతి చిన్నదైన నీడలేని వారికి అద్భుత స్వప్నం. నీ వద్ద లేని చిరు సంపాదన చిల్లిగవ కూడా లేని వారికి ఊరటనిచ్చే స్వప్నం. ఆరోగ్యవంతమైన నీ జీవితం రోగికి అమృతతుల్యమైన స్వప్నం. నీ ముఖంపై చిరునవ్వు విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం. నీకు లభించిన వాటి పట్ల కృతజ్ఞుడివై ఉండు. సంతృప్తికరమైన జీవితాన్ని అలవర్చుకునే భావాలతో జీవించు. అప్పుడు ఆనందమే నీ చిరునామాగా మారుతుంది. విడిచిపెట్టవలసిన 5 లక్షణాలు. అందరినీ సంతృప్తిపరచాలనుకోవటం, అనవసరంగా ఎక్కువగా ఆలోచించటం, నిన్ను నువ్వే కించపరుచుకోవటం, మార్పుకు భయపడటం, గతంలో జీవించటం. తెలివి లేని నిజాయితీ నిరుపయోగం. నిజాయితీ లేని తెలివి ప్రమాదకరం. అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది. కష్టం తర్వాత వచ్చే ప్రతిఫలం మధురమైంది. ప్రతి వ్యక్తి తనను తానే దీపమై స్వయంగా మార్గదర్శనం చేసుకోవాలి. మంచితనంతో ఉండాలి. జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైందని గుర్తుంచుకో. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. మంచివాళ్లకు ఉండే 5 చెడు అలవాట్లు. జనాల ముందు ఎక్కువగా నవ్వుతూ ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు గుక్క పెట్టి ఏడుస్తుంటారు. వీళ్ళకి త్వరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. మనసులో ఏది దాచుకోకుండా అన్నీ బయటకు చెప్పేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు మోసపోయినా జనాల్ని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. జీవితాన్ని సంపూర్ణంగా జీవించండి. రేపేం జరుగుతుందో మీకు తెలియదు. జీవితం అంటే ఏంటో తెలియాలంటే ఈ 3 ప్రదేశాలకు వెళ్ళాలి. హాస్పిటల్. ఇక్కడ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదని మీకు తెలుస్తుంది. జైలు. ఇక్కడ స్వేచ్ఛ అనేది చాలా విలువైందని మీకు తెలుస్తుంది. శ్మశాన వాటిక. ఇక్కడ మీ జీవితానికి విలువ లేదని, ఈరోజు నీ కాళ్ళ కింద ఉన్న మట్టి రేపు నీ మీదకు వస్తుందని తెలుస్తుంది. గెలిచిన వారు 24 గంటలు కష్టపడుతుంటారు. ఓడిన వారు 24 గంటలు ఆలోచిస్తుంటారు. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మితిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధికులను దూరం చేస్తుంది. మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే అంతా మీకు మంచే జరుగుతుంది.
మంచి మరియు చెడు ఎంపికల మధ్య గీత గీయండి. మీ మనసు చెప్పే మాటను వినండి. మీ సమయాన్ని డబ్బుతో ఆలోచించండి. మీ నిర్ణయంతో మీకు నియాత్మకత పెరుగుతుంది. అవాంఛనీయ నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకోండి. అద్భుతమైన 6 సలహాలు. సంపాదన. ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడవద్దు. రెండో ఆదాయం సృష్టించుకోవడానికి పెట్టుబడి పెట్టండి. ఖర్చు. మీకు అవసరం లేని వస్తువులను కొనుగోలు చేస్తే త్వరలో మీకు అవసరమైన వస్తువులను అమ్ముకోవాల్సి ఉంటుంది. పొదుపు. ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిపోయిన దాన్ని పొదుపు చేయొద్దు, కానీ పొదుపు తర్వాత మిగిలి ఉన్నదాన్ని ఖర్చు చేయండి. రిస్క్ తీసుకోవటం. మీ 2 పాదాలతో నది లోతును ఎప్పుడూ పరీక్షించవద్దు. పెట్టుబడి. మీ పెట్టుబడి మొత్తాన్ని ఒకే చోట పెట్టవద్దు. వీలైనంత వరకు 2 లేదా 3 చోట్ల పెట్టండి. అంచనాలపై నిజాయితీ చాలా ఖరీదైన బహుమతి. చౌకైన వ్యక్తుల నుంచి ఆశించవద్దు. మీరు రైట్ అని నిరూపించుకోవడం కోసం వాదించటం, పక్కవారిని ఇంప్రెస్ చేయటానికి ఎక్కువగా ఖర్చు చేయటం, ప్రతిదానికి మీ అభిప్రాయం చెప్పటం, ప్రతిదీ ప్రూవ్ చేయమని అడగటం, అందరినీ నిందించటం, మీ మనసుకు నచ్చింది మాత్రమే చేయాలనుకోవటం. ఇలా చేయకపోతే మీరు ఉన్నతంగా ఆలోచిస్తున్నారని అర్థం. రాపిడి లేనిదే వజ్రాలు మెరవ్వు. నిప్పుతో కాల్చనిదే బంగారం శుద్ధి కాదు. కష్టాలను ఎదిరించనిదే మంచితనం రాణించదు. సమస్యలు మానసిక శక్తిని పెంచుతాయి. కాబట్టి మనిషికి మంచితనం ఉండటం ఎంతో ముఖ్యం. ఏ మనిషికైనా గొప్ప పేరు తెచ్చేది, ఎక్కడైనా రాణించటానికి తోడ్పడేది ఆ మంచి గుణం మాత్రమే. ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి అనేవారు ఉండరు. అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు. జీవితంలో అద్భుతాలు సృష్టించాలంటే కొన్నిసార్లు అవమానాలకు తల వంచాలి. 100 కోట్లకు అధిపతి అయినా 1 నిమిషం ఆయుష్ కొనలేడని తెలుసుకోవాలి. కొన్ని కోట్లకు వారసుడైనా ఊపిరి పోగానే ఊరి బయట పడేస్తారని తెలుసుకోవాలి. లక్షాధికారైనా భిక్షాధికారైనా శ్మశానంలో ఇద్దరు సమానమేనని తెలుసుకోవాలి. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకోవాలి. ప్రపంచం అందరికీ అధిపతి అయినా ఆయుష్కి అధిపతి కాలేడని తెలుసుకోవాలి. యావత్తు ప్రపంచాన్ని జయించినను మృత్యువుని జయించలేరని తెలుసుకోవాలి. కాలం విలువైంది. రేపు అనే దానికి రూపు లేదు. మంచి పనులు వాయిదా వేయరాదని తెలుసుకోవాలి. లక్షల కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు. ఆ లక్షలు నీ వెంట రావు. మృత్యు నుండి తప్పించుకోలేవని తెలుసుకోవాలి. భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు. మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో. ఆ పుణ్యమే నీ రాత నిర్ణయించేదని తెలుసుకోవాలి. రెక్కలు బలంగా లేని పక్షి పైకెగరలేదు. హక్కులు కాపాడుకోలేని మనిషి సమాజంలో ఎదగలేడు. మీకు తగిలిన గాయం గురించి ఆలోచిస్తుంటే నొప్పి మరింత బాధిస్తుంది. అది నేర్పిన పాఠం గురించి ఆలోచిస్తే దాని నుంచి ఎలా బయటపడాలో తెలుస్తుంది. కొందరు మీ కష్ట సమయంలో అండగా నిలబడరు, కానీ మీ జీవితంలో ఏం జరుగుతుందో నిశితంగా గమనిస్తూనే ఉంటారు. వాళ్ళు మీ బంధువులే అయి ఉంటారు. పోగొట్టుకోవటం చాలా సులభం, కానీ సంపాదించటమే చాలా కష్టం. అది స్నేహమైన, ప్రేమైన, నమ్మకమైన. మీ చేతిలో నోటును చూసిన తర్వాతే గౌరవం చూపించే వాళ్లకు దూరంగా ఉండండి. వాళ్ళు చూపించే గౌరవం, ప్రేమాభిమానాలు నోటుతోనే పోతాయి. అబద్ధం చెప్పిన వారు మీకు తెలిసిపోయిందని గ్రహించినప్పుడు మిమ్మల్ని నిందితుల్ని చేయటానికి ఏమాత్రం వెనుకాడరు. జాగ్రత్త. బలం ఉండాల్సింది నీ చేతి కండల్లో కాదు, నీ ఆలోచనలలో. మనిషిని నమ్మకపోవటానికి 2 కారణాలు. మొదటిది, వాళ్ళెవరో మీకు తెలియకపోవటం. రెండవది, వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలిసి ఉండటం. గౌరవం అనేది ఆశించి కాదు, దానికి అర్హత కలిగి ఉంటే అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కంటికి నచ్చినవన్నీ కోరుకోవటం అంటే కష్టాలు కొని తెచ్చుకోవటమే అవుతుంది. నియమిత ఆహారం, ప్రశాంతమైన మనసు, సానుకూలమైన ఆలోచన, తరగని ఉత్సాహం ఇవి ఉంటే చాలు. ఏ వైద్యం అవసరం లేదు. ఈనాడు చేయాలనుకున్నది ఇప్పుడే చేయాలి. రేపటి రోజున చేయాలనుకున్నది ఈనాడే చేయాలి. ఎంత దూరమైనా వెళ్ళటం వేరు, ఎంత దూరం వెళ్ళాలో తెలుసుకోవటం వేరు. మొదటిది సాహసం, రెండోది వివేకం. పాపాలు పాదరక్షకులు ఒకటి.
దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు బయట వదిలి వెళ్తారు, బయటకు వచ్చి తిరిగి తెచ్చేసుకుంటారు. మనిషికి స్వేచ్ఛ చాలా విలువైంది. దాన్ని మితంగా, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాడుకోవాలి. గమ్యాన్ని చూసి భయపడుతూ ఆగిపోవటం కన్నా ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళటమే ముఖ్యం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. నలుగురి మంచి కోరే ప్రతి మనసు అందమైనదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.